మార్తా, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. ఒకడు పాపములో ఉండి చచ్చిన స్థితిలో, నిర్జీవ స్థితిలో మృతతుల్యుడై ఉన్నట్లయితే అతన్ని లేవనెత్తగల శక్తి పునరుద్ధానమయ్యున్న నాలో ఉంది అని సెలవిస్తూ ఉన్నాడు. ఎంతెందుకు, నాకు సంగతి గుర్తుకొస్తుంది. ఒక జపనీస్ మనిషి ఉన్నాడు, తోషిచి ఇషి అనే ఆయన. భయంకరమైన మనిషి. ఎన్ని హత్యలు చేశాడో, ఎంతమంది చిన్నపిల్లల్ని చంపేశాడో నిర్దాక్షిణ్యంగా, ఎంతమంది స్త్రీలను హతమార్చాడో దారుణంగా. అతనికి మరణశిక్ష పడింది, జైల్లో ఉన్నాడు. ఇక మరణశిక్ష అమలు జరగడానికి సిద్ధమైన సమయంలో అప్పుడు కూడా ఒక క్రూర మృగంగా గర్జించేవాడు జైలు గది నుంచి వెళ్ళిన వాళ్ళందరి మీద, ఆ జైలు అధికారుల మీద. ఇద్దరు కెనడా దేశం నుంచి వెళ్ళిన మిషనరీస్ లేడీస్ ఇద్దరు వెళ్ళి ఆయనకు ప్రభువైన యేసును గురించి చెప్పి జీవితంలో చేసినటువంటి తప్పిదాలను గుర్తించి వాటిని పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు బాబు అని చెప్పబోతే ఒక క్రూర మృగంలాగా గర్జిస్తూ వాళ్ళని చాలా దుర్భాషలాడుతూ వాళ్ళని గెంటేశాడు. జైలు కటకటాల నుంచి వెళ్ళిపోతూ వాళ్ళు కటకటాల లోపలున్న తోషిచి ఇషికి ఒక బైబిల్నిచ్చి వెళ్ళారు. తాము చేయలేంది దేవుడు తన గ్రంథం ద్వారా అతని జీవితంలో చేస్తాడనే నమ్మకంతో వెళ్ళి ప్రార్థన చేశారు. నెమ్మదిగా తోషిచి చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ని క్రొత్త నిబంధన చదివాడు. క్రీస్తు జీవిత చరిత్ర చదువుతున్నాడు. చదువుతూ ఉండగా యేసును వాళ్ళు కొరడాలతో కొడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అన్న ప్రార్థన మాటలు ఉన్నాయే, అవి చదువుతున్నప్పుడు అతని గుండెల్లో గుణపం గుచ్చినట్లు అయిపోయింది. ఏమిటి ఇంత దారుణంగా చిత్రహింసలు పెడుతుంటే, అరిచేవారు అరుస్తుంటే, ఊసేవాళ్ళు ఊస్తుంటే, చరిచేవారు అరచేతులతో చరుస్తుంటే, కొట్టేవారు కొడుతుంటే, కొరడాలతో మోదుతూ ఉంటే ఏమిటి ఈయన, ఎందుకు ఇలా అన్నాడు? అది తోషిచి మనసును కరిగించింది, కదిలించింది, కలవరపెట్టింది. చివరికి కన్నీటితో ప్రభు సన్నిధిలో మోకరించి, నేను దోషిని, నేను అపరాధిని, ఇలాంటి ప్రేమను, ఈ క్షమాబుద్ధి కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేదు, వినలేదు, చదవలేదు. నీవు నిజదేవుడు అయితే ఇదిగో మరణశిక్షకు పాత్రునైనా, దోషిని, పాపిష్టివాడినైనా నన్ను సైతం నీవు క్షమించగలవని నాకు అర్థమవుతోంది. నన్ను క్షమించు ప్రభువా, నా దోషములు ఒప్పుకుంటున్నానని ప్రార్థించి అద్భుతంగా ప్రభు క్షమాపణ పొందాడట. హల్లెలూయా. ఆ తర్వాత అతడు అంటాడు కదా, ఎప్పుడైతే అతను చదివాడో అతను రాస్తాడు, దీస్ వర్డ్స్ బ్రోక్ మీ, ఐ స్టాప్డ్, ఐ వాస్ స్టాబ్డ్ టు ద హార్ట్ యాజ్ ఇఫ్ pierced by a 5-inch nail. I stopped and was stabbed to the heart as if pierced by a 5-inch nail. Shall I call it the love of Christ? Shall I call it his compassion? దీనిని కరుణా కటాక్షములని, ప్రేమయని పిలవనా, ఏమని చెప్పను? ఇది నా జీవితాన్ని మార్చివేసిందంటాడు తోషిచి. ఎంత దుర్మార్గులనైనా, ఎంత ద్వేషకులనైనా, హింసకులనైనా, హానికరులనైనా ఈ ప్రభు క్షమించిన చరిత్ర ఉంది. ఈరోజు ఈ ప్రభును ద్వేషించువారైనా, క్రైస్తవుల్ని ద్వేషించి హింసించువారైనా, దుర్భాషలాడువారైనా, దురభిప్రాయం కలవారైనా, దురభ్యాసముల వ్యసనాల బానిసత్వంలో బంధితమై ఉన్న వారైనా, మీరెట్టి స్థితిలో ఉన్నా, మీరు చచ్చిన స్థితిలో నుంచి మిమ్మల్ని విడిపించే శక్తి మహత్యాలు ఈ ప్రభువులో ఉన్నాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. జీవమును నేనే, పునరుద్ధానమును నేనే. మార్తా, నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకుతాడమ్మాయి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడమ్మాయి. ఈ సంగతి నువ్వు నమ్ముతున్నావా? ఆనాడు మార్తను అడిగిన ప్రభు ఈనాడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా అమ్మా? అయ్యా, ఏమిటి పునరుద్ధానం అంటే ఏంటి? పాపమనే మరణస్థితిలో ఉన్న మనిషిని తిరిగి లేవనెత్తి పునరుద్ధానం అందించేవాడే కాదు ప్రభు అయిన యేసు. ఆయన నిజముగా నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేస్తాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. అంటే క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు, క్రీస్తు భక్తి చేసేవారు అసలు భౌతికంగా చనిపోరని కాదు దాని అర్థం. అందరూ చనిపోతాం, పుట్టినవాడు గిట్టక మానడు కదా. కానీ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఎప్పుడైతే పునరుద్ధానము జీవమైన క్రీస్తునందున విశ్వాసంతో పాపాలు ఒప్పుకునే పశ్చాత్తాపంతో ప్రభు నుంచి భిక్ష పొందుకున్నాడో ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ, ఆమెలోకి అతనిలోకి నిత్య జీవం అంటే దైవికమైన జీవం, గాడ్లీ లైఫ్, జోవే లైఫ్ వచ్చేస్తుంది.
అంటే ఎప్పుడైతే దేవుని యొక్క క్షమాభిక్ష నీ పాపాలకు లభ్యమైందో అప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో ఒక ప్రవాహంగా వచ్చేస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ హార్ట్ లైక్ ఎ ఫ్లడ్. అలా వచ్చిన దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉండగా నీలోకి దేవుని యొక్క జీవము ప్రవేశించింది. నిత్య జీవం అంటే నిత్య మరణానికి తావులేని జీవం అన్నమాట అండి. చావుకు తావులేనటువంటి జీవస్థితికి, నిర్జీవ స్థితి నుంచి నిత్య జీవస్థితికి ఈ పునరుద్ధానుడు జీవమైన క్రీస్తు ప్రభు నిన్ను నడిపిస్తాడు. దీంట్లో సహజంగా మనం ఈ లోకాన్ని ల్యాండ్ ఆఫ్ ద లివింగ్ అంటాం, కానీ దీన్ని నిజంగా ల్యాండ్ ఆఫ్ ద డయింగ్ అనాలి. ఎందుకంటే ఇక్కడ బ్రతికిన వాళ్ళు ఉన్నమాట నిజమే, కానీ చనిపోతున్న మాట కూడా నిజమే. అంచే దీన్ని కేవలం ల్యాండ్ ఆఫ్ ద లివింగ్ అనే కంటే ల్యాండ్ ఆఫ్ ద డయింగ్ పీపుల్ అనాలి. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు చావక మానడు కదా, గిట్టక మానడు కదా. మనం చనిపోతున్న వాళ్ళం, పుట్టిననాటి నుండి చావుకు లోనైన వారమై చావు తట్టు పరుగులెడుతున్నటువంటి జాతి మానవ జాతి. అవునా కాదా? అంచేత దీన్ని ల్యాండ్ ఆఫ్ ద డయింగ్ అని అంటేనే బాగుంటుంది. కానీ ఎప్పుడైతే పునరుద్ధానము జీవమైన క్రీస్తు ప్రభుని దగ్గర పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ పొంది ప్రభువును అంగీకరించామో, ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నామో, దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించడం మొదలుపెట్టామో అప్పుడు మనలోకి నిత్య జీవం విత్తనంలాగా విత్తబడుతుంది. ఆ విత్తనం పెరిగి ప్రభువును సేవిస్తూ ఉన్న కొద్దీ ఆ నిత్య జీవపు విత్తనం పెరిగి పెద్దదై వటవృక్షమంతదై మనల్ని నిత్య జీవ రాజ్యంలోకి నడిపిస్తుంది. ఒకవేళ భౌతికంగా ఏదో ఒక రోజున మనం చనిపోక తప్పదు కదా. ఆ చనిపోయిన నాడు మనలో నాటబడిన నిత్య జీవపు విత్తనం ఉందే, అది పెరిగి పెద్దదై చివరికి మనల్ని నిత్య జీవ రాజ్యానికి నడిపిస్తుంది. అంటే చావుకు తావులేని లోకానికి నడిపిస్తుంది. చావుకు తావులేనటువంటి నిర్మరణ స్థితికి మనల్ని నడిపిస్తుంది. అంటే నిత్య జీవములోనికి మనల్ని నడిపిస్తుంది. ఈ నిత్య జీవం మనకి ఏం చేస్తుంది అంటే దేవునితో గల సత్సంబంధులుగా చేస్తుంది. దేవునితో మీకు సత్సంబంధం ఉందా? ఆర్ యూ ఇన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ద ఫాదర్ ద క్రియేటర్? సృష్టికర్తయు తండ్రియునై ఉన్న దేవునితో సత్సహవాసం ఉందా అండి? ఆ దేవునితో గల అనుబంధాన్ని అనుభవించేటటువంటి విశ్వాసులకు, సేవకులకు నేను మనవి చేస్తున్నాను, మీరెంతో ధన్యులండి. ఆ దివ్యానుభూతిని పొంది 44 సంవత్సరాలైంది. కృష్ణా జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఓ చిన్న రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన నేను 20 సంవత్సరాల ప్రాయంలో అద్భుతంగా ఈ ప్రభు నన్ను దర్శించగా జీవితం మీద విరక్తి చెంది జీవితాన్ని ఆత్మహత్యతో చాలించాలని ఆలోచిస్తూ ఉండగా, అర్థం పర్థం తెలియని ఈ బ్రతుకుని ఆత్మహత్యతో చాలించేయడమే మేలు అనుకుంటూ ఉండగా అప్పటికే వివాహితున్నాయి, రేపో మాపో ఒక పిల్లో పీసో కలిగే దశలో ఈ ప్రభు నన్ను దర్శించాడు. ఎందుకు యవనస్తుడా నీ జీవితాన్ని ఆత్మహత్యతో చాలించాలనుకుంటావు? నీకు అక్కర్లేకపోతే నీ బ్రతుకు నాకివ్వు, దానికి అర్థాన్ని ఇస్తా, అందాన్ని ఇస్తా, నా మహిమార్థమై వాడుకుంటానంటూ పదే ప్రభు నాతో మాట్లాడేవాడు. దేవుళ్ళు మనతో మాట్లాడతారా అనుకునేటటువంటి అమాయక అజ్ఞాన దశలో ఉన్నవాణ్ణి. కానీ నేను తోసివేయడానికి వీలు లేకుండా అంతర్వాణిలో నుంచి ప్రభు అయిన దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా, సరే చూద్దాం ఒక రోజున ఈ దేవునితో మన గోడు వెళ్ళబుచ్చుకుందామని వెళ్ళి నా పడక గదిలోనే మోకరించి, చెడిపోయిన యవనస్తుడు నీ సన్నిధికి వస్తున్నాడు తండ్రి, నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా అంగీకరించు, అర్థం తెలియని నాకు అర్థాన్ని ప్రసాదించు అని ఆక్రందన చేశాను. ఆ రోజే నా మీదకి ఏదో ఒక మహత్తరమైన శక్తి దిగి వచ్చిందండి. సంథింగ్ ఫ్రమ్ అనదర్ వరల్డ్ కేమ్ అపాన్ మీ దట్ వే డే. సంథింగ్ హెవీ ఐ వాజ్ క్యారింగ్ వాజ్ రోల్డ్ అవే. నేను మోయలేనంత పెద్ద కొండంత భారాన్ని ఎవరో నా మీద నుంచి తొలగించినట్లయింది. అదే పాపమనే బండ, పాపమనే కొండంత భారాన్ని ప్రభు నా మీద నుంచి తొలగించి వేశాడు. నా ప్రాణం తేలికపడింది. నేను ఎక్కడో గాల్లోకి తేలిపోతున్నట్లు అయ్యింది. నేను మరొక వినూత్నమైన మనిషిగా మారాను. మా వాళ్ళేమో మతం తీసుకున్నాడు అన్నారు, నేనేమో మరో మనిషిగా, ఓ వినూత్నమైన మనిషిగా, పాప పురుషుడు నాలో చచ్చిపోయి నీతి పురుషుడు నాలో నుంచి లేచి వచ్చిన శుభ గడియ దినం అదేనని నేను మనవి చేస్తున్నాను. అట్టి భాగ్యాన్ని మీరు కూడా పొందుకోవాలి. ఇప్పటికీ పొందుకుని ఉండకపోతే దేవునితో సత్సంబంధం, పునరుద్ధానం జీవమైన క్రీస్తుని అంగీకరిస్తే దేవునితో మీరు సత్సంబంధం పొందుకుంటారు, మీతో మీరు సత్సంబంధులవుతారు. అంటే we enter into a new relationship with God and we also enter into a new relationship with our own life. నిగుచ్చిన అభిప్రాయం నీలో మార్పు వస్తుంది. పునరుద్ధానం జీవమైన క్రీస్తును నీవు అంగీకరించినట్లయితే ఆయన సన్నిధిలో మోకరించి ఈరోజే మీ టీవీ ముందు కూర్చుని చేతులు జోడించి
ప్రభువా, నేను దోషిని, నేను పాపిని, నా జీవితంలో అక్రమం ఉంది, అన్యాయం ఉంది, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ విషయంలో, నా వృత్తి విషయంలో నేను ధర్మాన్ని మీరి అధర్మంగా నడుచుకుంటున్నాను, నన్ను క్షమించు స్వామి, ఇక మీదట నా జీవితాన్ని దిద్దుకుని నీ కొరకు నీతిగా బ్రతుకుతానని నన్ను నీ శిలువ రక్తధారంతో శుద్ధి చేయమని ప్రార్థించండి. ఈ మహాదేవుని యొక్క మహత్తరమైన శక్తి మీ పైకి దిగి వస్తుంది. నన్ను మార్చిన, కోటాను కోట్ల జీవితాలను మారుస్తున్న ఈ మహాదేవుని ప్రేమ నీలోకి ఓ ఫ్లడ్ లాగా, వరదలాగా, ప్రవాహంలాగా వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు, నా యందు బ్రతికి ఉండి విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. సావుకు తావులేని ఈ నిత్య జీవాన్ని మీలో పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు నీ బిడ్డలు ఎంతోమంది, నీ ప్రజలు, మా తెలుగు సోదర సోదరీలు ఎంతోమంది టీవీ ముందు కూర్చుని నీ దివ్య సందేశాన్ని ఆలకించారు. నీ దాసులమైన మా బోంట్లు ఈ టీవీల్లో కనబడుతూ ఉన్నప్పటికీ మేము కనబడడం మేము ప్రాముఖ్యం కాదు. ప్రేక్షకులైన మా తెలుగు ప్రజల జీవితాల్లో నీవు ప్రాముఖ్యం, నీకు ప్రథమ స్థానం ఉండాలి. నీ సందేశాన్ని అందిస్తున్న మేము కాకుండా మేము ప్రకటించే నీ సందేశాన్ని వారు అంగీకరించి వారుంటున్న పాపస్థితి నుంచి, నిర్జీవస్థితి నుంచి విడుదల పొందాలని వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ గొప్ప కార్యమును మా టీవీ ప్రేక్షకుల జీవితాల్లో జరిగించండి. దేవదేవుడమైన నీ అనుగ్రహం వారిపై కృమ్మరించండి. వారు ఉంటున్నటువంటి పాపస్థితి నుంచి, నిర్జీవ స్థితి నుంచి వారిని విడిపించండి. నీ దర్శన భాగ్యమును వారికి ప్రసాదించండి. నిత్య జీవానికి వారసులుగా చేయండి. యేసు దివ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన దీవెన మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా మరణాత విశ్వాస సమాజము, గాయత్రి నగర్, విజయవాడ 8. మా ఫోన్ నెంబర్స్ 0866-249-3611 మరియు 040-200-00464.